సో పూర్తిగా మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. పూరి జగన్నాథ స్వామి వారు చూడాలి. సో ఇవి మన స్వామివారి పాదాలు అనమాట. హలో ఫ్రెండ్స్, అందరికీ జేసీ గణేష్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ వచ్చాం. ఇంకొచ్చేసి మనకు 31 days ఉంది. సో మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ ఏమో చూసుకుందాం. వీడియో ఎన్ని వరకు చూడండి, అందరు జేసీ గణేష్ కామెంట్ చేయండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. చలో వీడియో వెళ్ళిపోదాం. సో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర సో అప్డేట్ అయితే ఇద్దాం. సో మొత్తం అయితే కవర్లు అయితే కప్పేసారు. చూడండి, ముంగ నుంచి పై నుంచి కింద వరకు అయితే కవర్లు అయితే కప్పేసారు. ఎందుకంటే నిన్న మొన్న వర్షం పడ్డది కదా, సో మట్టి అయితే పెట్టేసినారు. సో మట్టి పెట్టడం వల్ల ఈ మట్టి అనేది మెత్తబడి అవుతుంది కాబట్టి కొంచెం వీళ్ళైతే కవర్లు అయితే కప్పారు. సో మెత్తబడకుండా సో ఇక్కడికి మొత్తం మన రైట్ సైడ్ మండపం, లెఫ్ట్ సైడ్ మండపం మొత్తం కవర్లు అయితే కప్పారు. సో ముందరికి వెళ్ళి చూసుకున్నాం. సో ముందర ఏమేమి జరిగింది మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తాను. సో వీడియో ఎన్ని వరకు చూడండి, అందరు జేసీగా కామెంట్ చేయండి. సో ఇంకెవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ ఎవరు ఇంకా డైలీ అప్డేట్స్ పెడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను, కానీ పెట్టలేదు. ఎందుకంటే నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కాబట్టి ఈరోజు పెట్టలేకపోయినా. సో ఇప్పటి నుంచి డైలీ పెడదామని ట్రై చేస్తా. ఎందుకంటే మార్నింగ్ వర్షం పడుతూనే ఉంది. సో అట్రానికి వస్తలేదు, ఇట్రానికి వస్తలేదు. సో వస్తున్నా కానీ వీడియో తీరిక రావట్లేదు. సో ముందరికి వెళ్ళి చూస్తున్నాం, ముందర ఏమేమి జరిగినాయి ఏమేమి లేదు. సో మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర నేను ఓన్లీ కాళ్ళ దగ్గర వెల్డింగ్ కాకముందే నేను వీడియో తీసిన. సో ఇప్పుడు మళ్ళీ నేను మొత్తం ఈ హయగ్రీవ స్వామిది, అదేవిధంగా మనకు రైట్ సైడ్ మనకు పరమేశ్వరి దేవి ఉంది కదా. సో మనకు గజ్జలమ్మ దేవి దగ్గర ఎంతవరకు వచ్చింది, సో మిడిల్ మన కాళ్ళు ఎంతవరకు వచ్చినాయి. సో స్వామివారి పాదాలు నిన్ననే మొన్న అనుకుంటా. సో మొన్ననే పూజ అయితే చేసినారు. సో ఎంతవరకు వచ్చింది ఎంతవరకు లేదు మొత్తం చూస్తున్నాం. ముందరికి వెళ్ళి ముందర భాగం చూసుకుంటే సో మనకు ఏదైతే స్వామివారి పాదాల భాగం ఉందో, సో పాదాల వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో పూరి జగన్నాథ స్వామి వారు ఉంటాయి కదా, సో పూర్తిగా మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారి పాదాలు చూడండి, మెయిన్ ఇవే స్వామివారి పాదాలు. సో ఇక్కడ మనకు ఏదైతే మనకు మూషిక వాహనం ఉందో, సో మూషిక ఇలా వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మనకు పూరి జగన్నాథ స్వామి వారు చూడాలి. సో ముగ్గురు అయితే వచ్చేసారు. సో చూసుకోవచ్చు కింద బేస్, అదేవిధంగా మొత్తం పై వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో పంజా వరకు పూర్తిగా ఎంతవరకు కంప్లీట్ అయిపోయిందంటే చూపిస్తాను చూడండి. సో పూర్తిగా పైన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. సో కవర్ అయితే కప్పేసినారు మొత్తం పూర్తిగా. చూసుకోవాలి, మొత్తం కవర్ అయితే కప్పేసినారు పై నుంచి కింద వరకు. సో ఇవి మన స్వామివారి పాదాలు అన్నమాట. సో ఇంకా మనకు ముందరికి ఎక్స్టెండ్ పాదాలు పెడతారో పెట్టారో మనకైతే అంత ఐడియా లేదు. సో పెడతా ఉండవచ్చు. సో మనకి ఇది వచ్చేసి ధోతి. సో ఇది ధోతి అనమాట మొత్తం. సో స్వామివారి పాదాలు చూడండి. సో స్వామివారి పాదాలు తాకాలంటే చాలా మంది ఇదంటారు. కొంచెం స్వామివారి పాదాలు చాలా ఇదిగా ఉంటాయి. సో మొత్తం ఇది మన ముందర ఫేస్ సంబంధించినది. సో హయగ్రీవ స్వామికి సంబంధించినది ఉంది. సో నేను చూపించలేకపోతున్నా ఎందుకంటే కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. సో ఇంకా మన అప్డేట్స్ ఏమేమి ఉన్నాయంటే మన పైన అయితే మొత్తం మధ్య వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో పైనకి సో ముందర భాగం ఏదైతే ఉందో మన స్వామివారి పాదాలు, అదేవిధంగా మూషిక వాహనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే సో వీళ్ళైతే మొత్తం జోగరావు సార్ అన్న వాళ్ళ టీం మొత్తం వీళ్ళు. సో ముంగడ భాగం ఏదైతే ఉందో సో మనకు కనక పరమేశ్వరి అనేది వచ్చేసి మొత్తం మనకైతే నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ధోతి వాళ్ళైతే కంప్లీట్ చేయాలి. సో వాళ్ళైతే ఉన్నాయి. సో ఇది అనమాట మొత్తం అప్డేట్స్. సో అప్డేట్ కొంచెం వేస్తున్నాను ఎందుకంటే అంతా కవర్ కప్పేసినారు, ఏం చూపించడానికే రావట్లేదు. సో పైన అయితే సర్పాలు అదేవిధంగా అవైతే పెట్టేసినారు అనమాట. సో నేను చూపిస్తున్నాను అండి, కొంచెం కనబడుతుంది. సో బొజ్జ కానీ అదే కానీ మొత్తం జాలి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఏంటంటే స్వామివారి బొజ్జ భాగం ఏదైతుందో సో బొజ్జ భాగంకి పైన బొడ్డు ఏదో వచ్చింది కదండి. సో బొడ్డు మీకు కనబడుతుందో లేదా, బొడ్డు అయితే వచ్చింది. సో పైన ఛాతి భాగం అదేవిధంగా పైన పూర్తి వరకు అయితే పైన అయితే మొత్తం జాలి వర్క్ నడుస్తుంది. సో జాలి వర్క్ ఏం జాలి వర్క్ అంటే ఇప్పుడు మట్టి పెడతారు కదా, సో మట్టి పెడితే అది అతుకోవడానికి జాలి అయితే వేస్తారు. సో ఇది ఉంది కదా నార్మల్, ఈ నార్మల్కి అది వేస్తారు. ఏదంటే మన జాలి వేస్తారు, ఏదంటే మనకు
చిల్లులు వేస్తారు చూడండి జాలి, ఆ జాలి అయితే వేస్తారు. ఆ జాలి వేసిన తర్వాత మట్టి పిడికలు అయితే పెడతారు. సో ఇప్పుడు వాళ్ళు అలా వేసుకున్నారు కదా, సో అలా వేసుకునేది సో వీళ్ళైతే ఇట్లా అతికిస్తారు. ఇప్పుడు ఆడ అతికిచ్చారు కదా, సో పైన అయితే అతికిచ్చారు కదా, సో ఆ పైన అతికిచ్చినది ఇట్లా జాలి అయితే వీళ్ళైతే అతికిస్తారు. ఇలా ఇది ఈ విధంగా జాలి అయితే వేస్తారు చూడండి. ఈ విధంగా అయితే జాలి అయితే వేస్తారు. సో ఇది మొత్తం అప్డేట్స్. ఇంకా వీళ్ళైతే సో ఇక్కడ వచ్చేసి మనకు డొనేషన్ కౌంటర్. సో ముందర ఇప్పుడు మట్టి పిడికలు అయితే వీళ్ళైతే వేసుకున్నారు. సో ఇవి తీసుకొని వాళ్ళైతే అక్కడైతే పెట్టేసుకుంటారు. సో అక్కడ పెట్టేసుకొని మొత్తం వాళ్ళైతే అతికించడం జరుగుతుంది. సో పై వరకు అయితే తీసుకెళ్తారు. ఇలా మట్టి మొత్తం తడుపుకొని ఒక డ్రమ్లో వేసుకుంటారు. ఒక డ్రమ్లో వేసుకొని వీళ్ళైతే మట్టి తడుపుకొని పెట్టేసుకుంటారు. సో వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ముంగడ మనకు ఏదైతే మట్టి పిడికలు ఉన్నాయో, సో మట్టి పిడికలు వాళ్ళు ఇట్లా మొత్తం తాళ్ళలాగా వేసుకుంటున్నారు. సో అలా ఎందుకు చేస్తారంటే సో చేతులు కానీ అది కానీ లావులా ఉంటాయి కదా, సో దానిలోకైతే అతికిస్తారు అనమాట. సో ఇది సో గడ్డి అయితే ఇంకా ఫుల్గా ఉంది. సో పూర్తి బాడీ వర్క్ అయితే మొత్తం ఫినిషింగ్ వర్క్ అయితే ఈరోజు ఒక 3 days 4 days అలా పడుతుంది. సో ఎందుకు చూపించినా కదా, స్వామివారి పాదాల దగ్గర మనకు అది కడెంలాక్ అయితే పెడుతున్నారు చూడండి. సో కడెంలాక్ అయితే పెడుతున్నారు. సో ఈ మట్టి వర్క్ ఎట్లా ఉంటుంది అంటే నిమిషంకి ఒక అప్డేట్ ఉంటుంది. నిమిషంకి ఒక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు స్వామివారికి ఏదైతే అదే కడెం కానీ అది కానీ ఉంటుందో సో అదైతే పెట్టేస్తున్నారు చూడండి. అది నాకు తెలిసి కడెం అనుకుంటా. సో కడెం స్వామివారి ధోతి కింద ఉంటుంది కదా కడెం, సో అదే అనుకుంటా. సో వీడియోలు అయితే చూడడానికి ప్రయత్నించండి. సో మా వీడియోలు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇలా చూస్తున్నాడు చూడండి, తీసుకెళ్ళి అతికిస్తారు. సో ధోతికి నాకు తెలిసి కడెం కాదు నాకు తెలిసి అది ధోతికి ఉంటుంది కదా కింద భాగం, సో అది. సో ధోతి ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయితే తీస్తున్నారు వాళ్ళు. సో ధోతి ఫినిషింగ్ అనమాట. సో ఇలా పొట్టు అదేవిధంగా మట్టి బంకమట్టి, సో బంకమట్టి పొట్టు వీళ్ళైతే కలుపుకుంటారు. కలుపుకొని అక్కడ వేసుకుంటారు. అక్కడ వేసుకున్న తర్వాత వీరైతే గడ్డి తీసుకొని గడ్డితోటి ఇలా వేస్తారు. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర అప్డేట్. సో ఇంకా వీడియోలు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో వీడియోలు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయని చెప్తున్నాను, కానీ రావట్లేదు. సో పెడుతూనే ఉంటా. సో వీడియో చూడండి. సో ఇంకెవరన్నా మన ఛానల్ చూడండి వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరీ చెప్తున్నాను. సో అందరు జై గణేష్ కామెంట్ చేయండి. జై గణేష్ జై జగన్నాథ్ ఇలా కామెంట్ అయితే చేయండి. సో ఇది మన ఖైరతాబాద్ గణేష్ అప్డేట్.